సిబిఐ విజయ ప్రజానాయకుడు పూనం సింగ్ ని 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 క్వైట్ ప్రజానాయకుడు పూనం సింగ్ ని క్వైట్ ఏమిటిదంతా? మహానాయకుడు పూనం సింగ్ ని వెంటనే విడుదల చేయాలి. మీలాంటి వాళ్ళ కిరాయి నినాదాలకి భయపడి వాడిని వదిలిపెట్టడానికి ఇది మీ పొలిటికల్ లాకప్ కాదురా, నిజమైన పోలీస్ లాకప్. వాణ్ణి వదిలిపెట్టడం ఇంపాసిబుల్. ఆయన వదలకపోతే రాష్ట్రమంతటా ఉద్యమాన్ని ఉద్రేకించారు. మీకు 1 minute టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ చోటు ఖాళీ చేయండి. లేదా ఈ ఉద్యమాల కోసమే స్వతంత్రం వచ్చిందని మీరనుకుంటే పోలీస్కి ఎలాంటి స్వతంత్రం ఉందో నేను చూపిస్తాను. ఓన్లీ 1 minute. Entire police come here. చెప్పు, ఆ రాజకీయానికి నీకు సంబంధం ఏంటి? అసలు ఎందుకే పని చేశావు? నాకు తెలియదు, నేను చేయలే. నువ్వే చేశావు. నీకు ఆయనకి ఏంటి విరోధం? నీకు జగన్జీకి ఏంటి విరోధం? మనకెవరితో విరోధం లేదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నీ వెనక ఎవరో ఉన్నారు. వాళ్లే కావాలని చేయించారు. వాళ్ళెవరో చెప్పు. ఎవరు లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. మేడం, మీకు ఫోను. ఎవరో చంద్ర అంట. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. జగన్జీ మర్డర్ కేసు సంబంధించి మనకు కావాల్సిన వాడు ఒకరు దొరికాడు. ఎక్కడ? హోటల్ సీరాక్ ఇంటర్నేషనల్ లో. అక్కడ తీసుకురానా? వద్దు, నువ్వు వాడిని అక్కడే ఉంచు. నేనే వస్తున్నాను. జర్నలిస్ట్ చంద్రల ఫోన్ చేసి నిన్న ఇక్కడ రప్పించింది మేమే. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంటనే పూనం సింగ్ను ఒంటరిగా ఇక్కడికి పంపించమని చెప్పు. చెప్పు. హలో, ఇస్ ఇట్ జనరల్ హాస్పిటల్? నేను సిబిఐ ఆఫీసర్ విజయన్ మాట్లాడుతున్నాను. హోటల్ శ్రీరాక్ ఇంటర్నేషనల్కి మంచి కండిషన్లో ఉన్న అంబులెన్స్ ఒకటి పంపించండి.
ఆడదలా రెచ్చిపోతుంటే కింద పైన మూసుకొని కూర్చున్నావా? అది కాదు సార్, ఈ కేసు పోలీసులకు అప్పగించి ఉంటే ఇంత గొడవయ్యేది కాదు. సిబిఐ, అందులోనూ మిస్ విజయన్ డీల్ చేయడం చాలా కష్టం. షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ. ఆ పూనం సింగ్ వెంటనే బయటకు రావాలి, లేదా ఆ బొక్కలోనే కుక్కుడు పేరై ఉండాలి. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను అన్ని చూసుకుంటానుగా. దాని సంగతి నువ్వు చూడకపోతే నీ సంగతి నేను చూడాల్సి ఉంటుంది. అయ్యా, మీరు చంపేయండి పొడి చేయండి అని ఫోన్లో కమిట్ అయితే అందరు ఈ మధ్య ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట. మీరు బొక్కలో పడ్డారనుకోండి, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని బయటకు లాగలేడు. అమ్మా, అప్పుడు హిట్లరు కాదు, చాణక్యుడు కాదు, బుట్టు అయిపోతుంది మీ పరిస్థితి. అయ్యి బాబోయ్, నన్ను కనిపించింది. ఊరుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు. నన్నేం బయటకు పంపక్కర్లేదు, నా కాళ్ళలోనే నేనే బయటకు వెళ్ళిపోతాను. ఈడు చెప్పింది కరెక్టే, ఏది డైరెక్ట్గా కమిట్ అవ్వకూడదు, ఓన్లీ రూల్ చేత అడిగిస్తే పోద్ది. అడగండి మిస్ విజయ, మీరు గొప్ప మేధాశక్తి ఉన్న సిబిఐ ఆఫీసర్ కావచ్చు, కానీ మీరు వెళ్తున్న విధానం చాలా దురుసుగా ఉంది. ఉద్యమకారుల మీదకి పోలీస్ వ్యాన్ నడిపి చంపపోవడం, స్ట్రీట్ రౌడీలతో గొడవలు, ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కాదు, రౌడీలు చేసే పని. దానికి మీరే పేరుని పెట్టండి, నేను చేసింది మాత్రం నా డ్యూటీ. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయిపోతాడా? వాళ్ళు విడిపించడం కోసం చేసే దౌర్జన్యం ఉద్యమం అయిపోతుందా? వాళ్ళు కీడు విరచడం రౌడీజ్ అవుతుందా? సార్, నేను అన్ని ఆధారాలతోనే కేసు డీల్ చేస్తున్నాను. జగన్ జీని ఉగ్రవాదులు చంపారన్నది నిజం కాదు. ఎందుకంటే ఆ రోజు ఆయన 118 ఫియట్ కార్లో వెళ్ళాలి, కానీ చివరి నిమిషంలో అంబాసిడర్ కార్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం ఉగ్రవాదులకు తెలిసే అవకాశం లేదు, ఒక్క కేబినెట్ మెంబర్స్ తప్ప. పేలిపోయిన ఆయన కారుకి ముందు వెనక ఉన్న కార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ బాబు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డారా? బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇన్వైట్ చేయబడ్డ చాలా మంది మంత్రివర్గ సభ్యులు ఆ రోజు ఫంక్షన్కి రాలేదు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి ముందే తెలుసని నేనెందుకు అనుమానించకూడదు? ఆ రోజు ట్రైన్ వస్తోందని గేట్ వేయలేదు, ఆయన కారుని ఆపడానికి గేట్ వేశారు. ఆగిన కారుకి పూనం సింగ్ బాంబ్ ఫిక్స్ చేశాడు, అతనే చేసినట్టు గేట్ మ్యాన్ సుబ్బారావు సాక్షి ఇచ్చాడు. ఇందులో మీ డిపార్ట్మెంట్ హస్తం కూడా ఉంది, లేకుంటే ఆ లైన్లోనే రాని ట్రైన్ వైర్లెస్ మెసేజ్ ఇచ్చి ఆపడం ఇంపాసిబుల్ ఆఫీసర్ సార్. జగజ్జీ హత్య కేవలం రాజకీయ హత్య, ఇట్స్ పొలిటికల్ మర్డర్. ఇందులో రైల్వే గేట్ కీపర్ దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ దీని వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నాడు. అతనెవరో, అతను ఏ స్వార్థం కోసం ఈ హత్య చేయించాడో 24 గంటల్లో నేను బయటపడతాను.